కడప వెళ్దాం. కడపలో అయితే వైద్య శాఖ నియామకాల్లో అవినీతి జరిగిందని అయితే మనకు తెలుస్తుంది. దాదాపు అయితే 200 పోస్టులకు పైగా నోటిఫికేషన్ ఇస్తే జిల్లాధికారులు రిమ్స్ వాళ్ళతో గడిపి రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి అర్హులను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుస్తోంది. దాదాపు నియామకాల్లో పూర్తిగా అవినీతికి పాల్పడ్డారంటూ అయితే అర్హులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అనర్హుల జాబితాను పొందుపరిచి వెంటనే రద్దు చేయాలంటూ వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లైవ్ ద్వారా అందిస్తారు. యూసఫ్, చెప్పండి. కాంజీవరం కడప జిల్లాలో ఇప్పటి వరకు 200 మందికి సంబంధించి నోటిఫికేషన్ రిమ్స్ తర్వాత జిల్లా వైద్య శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ లో అర్హులైనటువంటి మొత్తం విద్యార్థులు కూడా అన్ని టెస్టులకు పాస్ అయ్యారు. ఎలిజిబుల్ క్యాండిడేట్లు వారందరినీ కూడా పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రలోభాలకు లోబడి కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం వారు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసి ఇవాళ దాదాపు 200 మంది విద్యార్థులను రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇవన్నీ ఏ విధంగా చేశారని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో రానున్న రోజుల్లో దీన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. తాము ఇంత కష్టపడి చదువుకొని మన ఉద్యోగాలకు రావాలని చెప్పి ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ కూడా పాస్ కానీ విద్యార్థులందరినీ తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేశారు. అవుట్ సోర్సింగ్ లో తమ పొత కొడుతూ ఉన్నారు. ఇదే విధంగా కర్నూలు జిల్లాలో కూడా జరిగింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు రద్దు చేశారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానీ కడప జిల్లా విద్యాశాఖ అధికారి కావచ్చు, రిమ్స్ జనరల్ సూపరింటెండెంట్ కావచ్చు, క్యాన్సర్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, అందరు కూడా నిర్లక్ష్య ధోరణి వ్యవస్థలో ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా బేఖాతరు చేసి పుట్టదాఖలు చేస్తా ఉన్నారు. తాము అడిగింది న్యాయమైనటువంటి సమస్య. సీఎం జిల్లాలో ఈ విధంగా అవినీతికి పాల్గొంటా ఉన్నారు. ఉద్యోగ నియామకాలు మేము చదువుకొని చాలా రోజులైంది, నిరుద్యోగులుగా బ్రతుకుతూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది కలిగడం ఎంతవరకు అధికారులకు ఇది సమంజసం అని చెప్పి వాళ్ళు ప్రశ్న ఉత్పన్నం చేస్తా ఉన్నారు. మీరు కనుక మాకు రీనోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము ఆందోళన చేపడతాము, అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఉద్యమాన్ని సృష్టించామని చెప్పేసి వారు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా వైద్య అధికారి కావచ్చు, మరోపక్క రిమ్స్ సంబంధించినటువంటి అధికారులు 5 మంది కూడా అందరూ అర్హుల జాబితాలు చేశారు. నోటిఫికేషన్ ఒక జాబితాలో విడుదల చేశారు. అందులో కాకుండా మరో జాబితా వరకు పర్సనల్గా రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేశారు. ఇదంతా ఎంతవరకు సబబు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం చేస్తా ఉన్నారు. యూసఫ్, అంటే అర్హుల యొక్క మాటలు వినటానికి కానీ వాళ్ళకి ఏం జరుగుతుంది వినటానికి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపడానికి అసలు సిద్ధంగా ఉందా? ఎందుకు అంటే రానున్న రోజులు అయితే గత ఇంకొక నెలన్నరలో అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాబట్టి అంటే 200 పోస్టులు కూడా అవినీతి జరిగిందంటే ఇది ఒక పెద్ద విషయంగా మనం చెప్పవచ్చు. అంటే అర్హులతో మాట వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అసలు? ఈ యొక్క పోస్టుల్లో జరిగినటువంటి అవినీతి భాగవతాన్ని ఇప్పటికే వామపక్షాలు ఎండగడతా వస్తా ఉన్నాయి. ఈ రోజు ఇది లీక్ అయింది. రేపటి నుండి ప్రణాళికను రూపొందిస్తాము. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనర్హులకు ఎవరైతే ఉన్నారో అనార్హత పొందిన వారందరికీ కూడా నియమిస్తే పెద్ద ఉద్యోగాన్ని చేపడతాము. ప్రభుత్వానికి ఇక్కడ నుండే హెచ్చరికను జారీ చేస్తాము. అర్హులైన విద్యార్థులు చదువుకొని ఇంతకాలం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వారికి అది కూడా అవుట్ సోర్సింగ్ కింద మాత్రమే ఉద్యోగాల నియామకం కొనసాగిస్తా ఉన్నారు. అందులో భాగంగా 200 మందికి ఏకంగా ఇటు మాకు తెలియకుండా విద్యార్థులకు ఇబ్బంది కలిగించినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో అధికారులు స్పందించకపోతే ఇలా కలెక్టర్ భాగస్వామ్యం ఉన్నారని చెప్పేసి విద్యార్థులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. జేసీ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, కమిటీ చైర్మన్, రిమ్స్ సూపరింటెండెంట్ ఉన్నారు, క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేవారు ఉన్నారు. అది రిజిస్టర్ స్కానింగ్ కావచ్చు, స్కానింగ్ కావచ్చు, అన్ని చేసేటువంటి అధికారులు అందరూ కూడా జాబితాను సిద్ధం చేశారు. ఏ విధంగా చేస్తారు, అనర్హులను అర్హుల జాబితా ఏ విధంగా చేరుస్తారు అని చెప్పేసి వామపక్షాలు కూడా ప్రశ్నిస్తా ఉన్నాయి. అందరూ కూడా ఏకతాటిపై వచ్చి పెద్ద ఉద్యమాన్ని చేపట్టేందుకు సంసిద్ధం అవుతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా కడప జిల్లాలో ఇటువంటి స్కాములు ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిగా స్కాములకు ప్రాతినిధ్యం వహిస్తూ రిమ్స్ హాస్పిటల్ అయితే ఇప్పుడు వివరించకపోతా ఉంది. ఈ రిమ్స్ కు రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి విద్యార్థులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు.